ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు బుధవారం జిల్లాలో అట్టహాసంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ప్రభుత్వ కార్యాలయాల్లో, పబ్లిక్ ప్రదేశాల్లో వేడుకలను జిల్లా యంత్రాంగం అధికారికంగా నిర్వహించింది. దీనిలో భాగంగా ఆర్కే బీచ్ లో ఉన్న స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో భాగస్వామ్యమై ఎన్టీఆర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సేవలను కొనియాడారు. ఆయన అత్యంత క్రమశిక్షణ కలిగి జీవితంలో ఉత్తమ స్థానాలను చేరుకున్నారని, రాష్ట్ర ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారని పేర్కొన్నారు. దివంగత నేత ఎన్టీఆర్ వారి ఒక జయంతి దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఒక స్టేట్ ఫెస్టివల్గా దీన్ని జరుపుకుంటున్నాము. దీంట్లో భాగంగా ఎన్టీఆర్ వారి ఒక విగ్రహానికి ఆర్కే బీచ్లో మనము మర్యాద ఇవ్వడం జరిగింది. దీంతో పాటు పలు కార్యక్రమాలు మనం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఎన్టీఆర్ గారు ఒక కాంట్రిబ్యూషన్ గురించి మనం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 3 సార్లు మన ఆంధ్ర రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నో సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను తీసుకురావడం జరిగింది. ఆయన ఒక కృషి వల్ల రూపాయికే 2 రూపాయలకే కేజీ బియ్యం, అదేవిధంగా తెలుగు జాతి ఒక గౌరవాన్ని, తెలుగు భాష యొక్క ఇంపార్టెన్స్ని ప్రపంచానికి తీసుకువెళ్ళిన వ్యక్తి ఆయన. అలాంటి కాంట్రిబ్యూషన్ని ఈరోజు గుర్తుంచుకోవడం, అదేవిధంగా ఆ మంచి పనుల్ని ముందుకు కొనసాగించడం ఉద్దేశంగా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతున్నది.